హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్లో మంచి సినిమా రాబోతుంది, తెలుసు కదా మీ అందరికీ, స్పిరిట్. సో ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చే సినిమా కాబోతుంది. ఎందుకంటే తెలుసు కదా, సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ అర్జున్ రెడ్డి ఒక రేంజ్ సినిమా, తర్వాత ఇంకా రీసెంట్గా చూసుకుంటే యానిమల్ సినిమా అసలు మామూలుగా నడవలేదు. సందీప్ రెడ్డి వంగ సడన్గా అసలు ఒక రేంజ్ డైరెక్టర్ అని రికగ్నైజ్ అవ్వడానికి మంచి సినిమా యానిమల్. సో అయితే హెవీ వైలెన్స్ ఉన్న సినిమా, బట్ ఏది ఏమైనా మనకు దాని పార్ట్ 2 కూడా ఒకటి రాబోతుంది. సో మనం లెట్స్ వెయిట్ ఫర్ ద పార్ట్ 2. సో ఇంకోటి ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తోటి ఈ సినిమా అనౌన్స్ చేశాడు, దాని పేరు స్పిరిట్, అది అందరికీ తెలిసిందే. సో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. కానీ దీని గురించి కొత్త న్యూస్ అన్ని, కొత్త స్పెక్యులేషన్స్ అన్ని వస్తున్నాయి. రీసెంట్గా మా డాంగ్ సియోక్ అని ఒక కొరియన్ యాక్టర్, సూపర్ ఉంటాడు యాక్టర్, మంచి అంటే ప్రభాస్ లాగా మంచి ఫిట్గా బాడీ ఉండదు కానీ సో మంచి పర్సనాలిటీ, హెవీ పర్సనాలిటీతో ఉంటాడు. పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు, ఇన్వెస్టిగేషన్ సినిమాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. కానీ బాగుంటాయి సినిమాలు, చాలా బాగుంటాయి. మంచి పర్ఫెక్ట్లీ యాక్టర్, సూపర్ యాక్టర్ అనమాట. సో అతని ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఒక పోస్ట్ పెట్టుకున్నాడు ప్రభాస్ సినిమా గురించి. సో దాని తర్వాత ఇంకొక చిన్న పోస్ట్ కూడా బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు మా డాంగ్ సియోక్ యాక్ట్ చేయబోతున్నాడు అని చెప్పి. ఇంకా అప్పటి నుంచి ఒక రకమైన స్పెక్యులేషన్ అయితే దీని మీద హెవీగా ఈ సినిమా గురించి డిస్కషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ పోస్టుల మీద రిప్లైలు పెట్టేసి ఒక స్టేజ్లో మా డాంగ్ సియోక్ ఇన్స్టాగ్రామ్ ఇంకా జంక్ అయిపోయే పరిస్థితికి వచ్చిందనమాట. సో కాబట్టి ఏంటంటే, ఈ సినిమాలో మా డాంగ్ సియోక్ ఉన్నాడా లేడా అనేది మాత్రం ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. ఉన్నాడని కొంతమంది అంటున్నారు, లేడని కొంతమంది అంటున్నారు. సో ఒకవేళ ఉంటే మాత్రం ప్రభాస్ హైట్ పర్సనాలిటీకి ఈ విలన్కి మ్యాచ్ అవుతుందా అవదా? ఎందుకంటే మనోడు అంతా ప్రభాస్ పర్సనాలిటీ ముందు, కానీ యాక్టింగ్ పరంగా మాత్రం ఒక రేంజ్ యాక్టర్. సో పోలీస్ క్యారెక్టర్స్, ఇన్వెస్టిగేషన్ సినిమాలు చూస్తుంటే మాత్రం అద్భుతంగా ఉంటాయి అతనివి. సో ఒకవేళ అతను ఉంటే మాత్రం ఇది ఫ్యాన్స్కి పెద్ద కిక్ ఇచ్చే ఇన్ఫర్మేషనే నాకు తెలిసి. సో దీని గురించి ఇలా ఉండగా ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. అది మన సందీప్ రెడ్డి వంగ వరుణ్ తేజ్తో డిస్కషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్గా వరుణ్ తేజ్ యాక్ట్ చేస్తాడని చెప్పేసి చిన్న వార్తలు అయితే వైరల్ వార్తలు అయితే వస్తున్నాయి. సో ఒకవేళ వరుణ్ తేజ్ కనుక విలన్గా యాక్ట్ చేస్తాడా, లేకపోతే ఇంకా క్యారెక్టర్ ఏదైనా ఉందా? మొత్తానికైతే వరుణ్ తేజ్ అయితే ఈ సినిమాలో ఉన్నాడు అని సందీప్ రెడ్డి వంగ వరుణ్ తేజ్ని సంప్రదించడం, డిస్కస్ చేయడం అన్నీ జరిగినాయి అని చెప్పి మీడియా వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ నిజంగా వరుణ్ తేజ్ కనుక ఈ సినిమాలో ఉంటే వరుణ్ తేజ్ ఫ్యాన్స్కి మాత్రం ఇంకా పెద్ద మంచి పండగే అనుకోవచ్చు. మెగా అభిమానులందరికీ ఇది మంచి పండగే. ఎందుకంటే ప్రభాస్, మన బాహుబలి చూసాం కదా, ప్రభాస్ రాణా అసలు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళని ఇద్దరు ఒక రేంజ్లో ఆ టగ్ ఆఫ్ వార్ టైప్లో ఉంటాయి రెండు క్యారెక్టర్స్. సో అలానే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభాస్కి అగెనెస్ట్గా వరుణ్ తేజ్. సో ఇద్దరు మంచి హైట్ ఉంటారు, మంచి సూపర్ ఉంటారు పర్సనాలిటీ వైజ్గా. కానీ మరి ప్రభాస్ హీరో అయినప్పుడు మరి వరుణ్ తేజ్ విలన్ అవుతాడా, లేకపోతే ఇంకేదైనా క్యారెక్టర్ ఏదైనా ఉందా? నేను ప్రభాస్ దీంట్లో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. మరి పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అంటే నిజంగా అసలు ఇప్పటి వరకు ప్రభాస్ అన్ని చాలా రఫ్ క్యారెక్టర్లు చేస్తూ వచ్చాడు బాహుబలి తర్వాత. సో మరి పోలీస్ క్యారెక్టర్కి ఎలా ఉండబోతుంది సినిమా ఏంటనేది తెలీదు. మరి ఒకవేళ వరుణ్ తేజ్ కన్ఫర్మ్ చేశాడా చేయలేదా అని అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ ఒకవేళ వరుణ్ తేజ్ కనుక కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఇది మెగా అభిమానులకు మంచి ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మనం ఈ సినిమా ఇద్దరు హైట్ సూపర్ ఉంటారు. వరుణ్ తేజ్ కూడా మంచి హైట్ ఉంటాడు, ప్రభాస్ కూడా మంచి హైట్ ఉంటాడు. కాబట్టి ఒకళ్ళ ఆపోజిట్లో ఇంకొకళ్ళు నాకు తెలిసి సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండిపోతుంది. అది ఫ్రెండ్స్, ఇది సందీప్ రెడ్డి వంగ సినిమా స్పిరిట్ గురించి డీటెయిల్స్. సో ఇంకా ఈ సినిమా గురించి ఏదైనా డీటెయిల్స్ వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. అంటిల్ దెన్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.